ఎవడో అంటున్నాడు, కొంత గ్రూప్ అయితే మాట్లాడుకుంటున్నారు, యేసుక్రీస్తు వారికి పెళ్ళయింది, యేసుక్రీస్తు వారు అలాంటి వాడు, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారండి. నేను అడిగి ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో ఎవడైనా, ఆ రోజే సవాలుకరమైన మాట చెప్పాడు ప్రభు, ఎవడైనా మీలో ఎవడైనా నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా? నోరులు మూసుకున్నారు ఒక్కొక్కడు, అన్నీ మూసుకొని సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే నా ప్రభువులో పాపము లేదంటే ఆయన దగ్గరికి ఒక పాప వస్తే క్షమించాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకు క్షమించాడో తెలుసా? తన పాపాలు ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా? నా ప్రభు తనను కూడా పరిశుద్ధిగా మార్చి తన కవిగిలో చేర్చుకోవాలండి. వీళ్ళేదో పనికిమాలిన వాళ్ళు, వీళ్ళు దేవుణ్ణి అవమానకరంగా మార్చబడాలని అవమానకరంగా మాట్లాడుతున్నారు. దేవుని నామానికి దూషించే విధంగా మాట్లాడుతున్నారు. వారికి ఆ నోటికి వాళ్ళకి దురాత్మ అప్పచెప్పబడ్డారు. వాళ్ళు దురాత్మకు అప్పచెప్పబడ్డారు. వారి నోరులు దేవుణ్ణి దూషించడానికి, దేవుని పిల్లలు దూషించడానికి వారికి ఇవ్వబడింది అట్లా. కాబట్టి నేనేమంటున్నానంటే, జీవం కలిగిన నామం ఎదుట, జీవం కలిగిన యేసయ్య నామం ఎదుట ఏ శత్రువు, ఏ శక్తి, ఏ బలం నిలబడలేదో అది ఏదైనా బద్దలైపోతాయి. ఏ అయినా యేసయ్య నామం ముందు ఏమైనా బద్దలైపోతే. ఎందుకంటే జీవం కలిగిన దేవుని నామం గొప్పదండి. మందసాన్ని తీసుకెళ్ళి అన్నిల గుళ్ళో పెట్టారట. పొద్దునెళ్ళి చూస్తే మొత్తం బద్దలైపోయినాయి. నా దేవుడు జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు. ఉన్నావా అంటే ఉన్నాను అనేవాడు. ఉన్నావా? ఉన్నాను. మాట్లాడతావా? నీతో మాట్లాడుతున్నా కదా అంటాడు. ఏడు చూపించు, ఎక్కడ, ఏది దేవుడు, ఏది చూపించు అని అంటారేమో. నా దేవుడు నువ్వు కనబడు అంటే కనబడతాడా? అండ్ నువ్వు చెప్పమంటే చెప్తాడా? మనం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అని పిలిస్తే పలకగలిగిన దేవుడు అండి ఆయన. సర్వమానవాళి కొరకు ప్రాణం నర్పించిన దేవుడు, మనందరి కొరకు త్యాగం అయిపోయిన దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు వారికి వివాహమైందని మాట్లాడుతున్నారు కదా. నేను ఒక మాట చెప్పనా? ఆయన ఒక మాట అంటారు, వధువైన సంఘం నా భార్య అని మాట్లాడాడు. ఈ సంఘమే ఆయన భార్య. అంటే ఆయన ఎందుకు భార్య అని అన్నాడు అని అంటే, ఒక భర్త తన భార్యని ఏ విధంగా ప్రేమిస్తాడో, ఏ విధంగా భార్యకి బద్ధుడై ఉంటాడో, ఆ విధమైన ప్రేమను వ్యక్తపరచడానికి, అలాంటి ప్రేమను వ్యక్తపరుస్తున్నానని చెప్పడానికేనండి. వివాహం అంటే మనలాగా వివాహాలు చేసుకోవటం కాదు. భార్య మీద ఎంత ప్రేమ భర్త చూపిస్తాడో ఆ ప్రేమను చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇంకొకటి, వేరేలో మగ్ధలేని మరియ గురించి చెడుగా మాట్లాడటం. యేసుక్రీస్తు వారికి మగ్ధలేని మరియకి ఏదో రిలేషన్ ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, దీని ప్రతి మాటకే వాళ్ళ కుటుంబాలు పెంట దెబ్బలైపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా నిజాలే మాట్లాడాలి. ఇది మాత్రం వాస్తవం. మనకు తెలియకుండా వాస్తవాలు తెలియకుండా అవాస్తవాలు మాట్లాడితే, అడ్డగోలుతనంగా మాట్లాడితే ఎడలో ఇరుస్తాడు. జాగ్రత్త. ఇరిచేసి అట్లా కాదు, సమాధుల దొడ్లోకి పంపిస్తాడు. జాగ్రత్త. కాల్ చేయటమే, ఏముండదు. నరకానికి పాత్రులు. ఇప్పుడు తెలియదండి. ఈ పనికి మాలిన వాళ్ళకి ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే, ప్రభు వస్తున్నాడు, కొద్ది రోజులు ఆగండి. అప్పుడు మీరు యూట్యూబ్లో పెట్టుకొని మాట్లాడటానికి, తర్వాత ఇంకా ఏదో చేయటానికి, సినిమాలు తీసుకోవటానికి, ఇంకేదో చేయటానికి ఇక ఆస్కారం ఉండదు. తర్వాత ఉండదు. ఎందుకంటే వస్తున్నారు ఆయన వచ్చేసి తన పిల్లలైన మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తారు. మీరు ఆల్రెడీ అపవాదికి అప్పచెప్పబడిన వ్యక్తులు కాబట్టి మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకోండి. కానీ నేను ఒకటి చెప్తున్నాను, యేసయ్య ముందు ఏ శక్తి నిలబడలేదో, అది ఎవడైనా సరే, అది ఏదైనా సరే, యేసయ్య శక్తి ముందు ఏది నిలబడలేదో, ప్రపంచంలో ఆయన నామానికి మించిన శక్తి ఏది లేదు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయనే మాట్లాడే దేవుడు, ఉన్నవాడు, అనువాడు, నేటికి జీవమున్న దేవుడు. క్రైస్తవులందరినీ వాళ్ళు మార్చారు, వీళ్ళు మార్చారు. అడగండి, ఏదైనా ఒక క్రైస్తవుని పిలిచి ఎవరు మార్చారు అని అడగండి. ఎవరు మార్చారయ్యా మిమ్మల్ని అని అడగండి. క్రైస్తవులు మార్చారా, సేవకులు మార్చారా, ఎవరు మార్చారు? వాళ్ళందరూ చెప్తారు, దేవుడు మార్చాడు, మా బ్రతుకుల్ని దేవుడు కట్టాడు అని చెప్తారు. అంతేగాని వాళ్ళు మార్చారు, వీళ్ళు మార్చారని ఎవరు చెప్పరండి.
ఎందుకంటే లేదు, అక్కడ ఎవరు మార్చడానికి అవకాశం లేదు. నేను పేపర్ ఇస్తా, నేను బుక్ ఇస్తా, నేను బైబిల్ ఇస్తా, మారతారా? ఎవరు మారరు. ముదురులయ్యారు ఇప్పుడు అందరూ. అర్థమైందా? ముదరత్వాన్ని ఇరవగలిగిన దేవుడు ఆయన, కొమ్ములు ఇరవగలిగిన వాడు ఆయన. యేసుక్రీస్తు వారి గురించి ఇప్పుడు చెడుగా మాట్లాడే ప్రతి ఒక్క బరి తెగించి మాట్లాడే ప్రతి మాటకి రేపొద్దున లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. దీని ద్వారా మీకు, మీ కుటుంబాలకు నష్టం. మీరు బాగానే నోటికి ఎంత వస్తే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. రేపొద్దున వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు చేసుకునేది ఏదో చేసుకోండి. యేసుక్రీస్తు వారిని, తన పిల్లల్ని దూషిస్తే రేపొద్దున అది భయంకరంగా ఉంటుంది కదా. అనవసరమైన వాటికి చోటు ఇచ్చేసి దేవునికి దూరం అయితే నష్టాలు కొని తెచ్చుకునేది మీరే. నేనేమంటానంటే, మనం అలాంటి వ్యక్తుల కోసం మనం ప్రార్థన చేసి, ప్రభువా వాళ్ళని పట్టించుకో, జ్ఞాపకం చేసుకో అని చెప్పటమే. అది మాత్రం కన్ఫర్మ్. నేను ఒకటే చెప్తున్నాను, యేసయ్య నామం చెప్పి వణికించాలి ఏ శక్తినైనా. యేసయ్య నామం అంటే ప్రతిదానికి భయమే, ప్రతిదానికి భయమే. ఏదైనా సరే, ఏ చీకటికైనా, ఏ సాతానికైనా, ఏ చెల్లంగికైనా, ఏ దేనికైనా యేసయ్య నామం, యేసయ్య రక్తం అంటే భయం. వణికిద్దాం, ప్రతి శక్తిని వణికిద్దాం. ఏది యేసయ్య నామం ముందు ఉండదు, నిలబడలేదు. యేసయ్య నామం ద్వారా ప్రతి శత్రువు పారిపోతాడు. యేసయ్య నామం ద్వారా శక్తులు వణికిపోవాలి. భారతదేశం, ఇతర దేశాలు మొత్తం ప్రతి దేశాన్ని చుట్టుముట్టాలి మన ప్రార్థనలో. అంత పవర్ఫుల్గా ఉండాలి. ఒక ప్రభావం కలిగిన వ్యక్తి ఎప్పుడవుతాడో తెలుసా? ప్రార్థన పరుడుగా ఉన్నప్పుడు. అంత ప్రభావం ఉండాలి. నేను ఏమంటానంటే, కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన చూపులో, తన మాటలో, తన ప్రవర్తనలో, తన ఆలోచనలో, తన కోరికల్లో, తన ఉద్దేశాల్లో, తన భావాల్లో ఎక్కడా కూడా పాపానికి సంబంధించింది లేదండి. వ్యభిచారిని అమ్మ అని పిలిచాడండి. దొంగనే మంచిగా ప్రేమగా వ్యక్తపరిచాడండి. ఎలాంటి పాపినైనా ప్రేమతో, జాలితో స్వస్థపరిచాడట. ఇలాంటి ప్రేమమూర్తి ఎక్కడ దొరుకుతాడండి? అసలు ఇలాంటి దేవుడు ఎక్కడండి? ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? అర్థం చేసుకునేవాడండి. ఇలాంటి దేవుడు ప్రపంచమున, జగమున ఎతికిన దొరకడండి. ఇలాంటి దేవుడు ఎక్కడా? ప్రాణం అర్పించే ప్రేమ కదా అది, తిరిగి లేచిన ప్రేమ కదా అది, నేటికి నేనున్నానని చెప్పిన ప్రేమ కదా అది. ఈరోజు నేను చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యేసయ్య నామం మన తండ్రి, ఆయన నామం, యేసయ్య నాన్న పేరు చెప్పి అపవాది యొక్క శక్తులు వణికించాలి. అపవాది వణికిపోవాలి. మీ నాన్న పేరు చెప్పి వణికించడం ఏంటండి? శత్రువు నీకు భయపడకపోవచ్చేమో, కానీ మన తండ్రి అయిన యేసయ్యకి భయపడతాడా? మన యేసయ్యకి భయపడతాడా? ఆయన పేరు చెప్పి వణికిద్దాం, ఆయన పేరు చెప్పి నిలబడదాం, ఆయన పేరు చెప్పి వణికిద్దాం దేన్నైనా, ఎవరినైనా. ఒకటి, మనం సైలెంట్ అవుదాం, ఆయన పట్టించుకుంటాడు. మనం పైకి లేచామనుకో ఆయన మౌనం అంటారు. మనం నిలబడటం కాదు, ఆయన ఈ టైంలో ఆయన నిలబడాలి. ఆయన అడ్డుగా మనకు నిలబడాలి, పర్వతంలా నిలబడాలి. మనకు తోడుగా ఆయన నిలబడితే ఎవడేం చేయలేడు.